అందరికీ నమస్కారం. ఆంజనేయ స్వామి దేవాలయంలో ఈ 10 పొరపాట్లు ఎప్పటికీ చేయకండి. లేనిపోని సమస్యలు ఏర్పడవచ్చు. ఆంజనేయ స్వామిని పూజించడం వలన అష్టైశ్వర్యాలు కలుగుతాయి. హనుమంతుడు బ్రహ్మచర్యుడు కాబట్టి పూజించే సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. చేయకూడని తప్పులు. ఆంజనేయ స్వామి దేవాలయంలో పొరపాటున కూడా 3 ప్రదక్షిణాలు చేయకూడదు. ఖచ్చితంగా 5 ప్రదక్షిణాలు చేయాలి. ఆంజనేయ స్వామి విగ్రహాన్ని చేతులతో ముట్టుకోకూడదు. మరీ ముఖ్యంగా పెళ్ళైన మహిళలు ఆంజనేయ స్వామి విగ్రహాన్ని అసలే ముట్టుకోకూడదు. ఆంజనేయ స్వామి పాదాలను ముట్టుకోకూడదు. భూత ప్రేత పిశాచాలను స్వామి పాదాల కింద అణిచివేస్తారట. గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేసేటప్పుడు గుడి వెనక భాగాన్ని చేతులతో ముట్టుకొని నమస్కారం చేసుకోకూడదు. దేవాలయం వెనక భాగంలో రాక్షసులు నివసిస్తారట. ఆంజనేయ స్వామి గుడికి ఒట్టి చేతులతో వెళ్ళకూడదు. గుడికి వెళ్ళేవారు తప్పనిసరిగా ఎరుపు రంగు వస్త్రాలు ధరించాలి. ఆకు పూజ చేయించుకునేటప్పుడు కేవలం గోత్రం పేరే కాకుండా మీ ఇంటి పేరు అలాగే మీ ఇంటి యజమాని నక్షత్రం కూడా చెప్పి చేయించుకోవాలి. సొంతింటి కల కోసం ప్రతి శనివారం ఆంజనేయ స్వామికి పూజ చేసి 11 సార్లు హనుమాన్ చాలీసా చదవండి. పూజా గది విడిగా లేనివారు పంచముఖ ఆంజనేయ స్వామి చిత్రపటాన్ని పూజా గదిలో పెట్టుకోకండి. ఇంటి గుమ్మం బయట కానీ హాలులో కానీ దక్షిణముఖంగా ఏర్పాటు చేసుకోవచ్చు. చేయవలసినవి ఆ ఫలితాలు ఏమిటంటే 5 ప్రదక్షిణాలు చేసేటప్పుడు శ్రీ హనుమాన్ జయ హనుమాన్ జయ జయ హనుమాన్ అనే మంత్రాన్ని మనసులో స్మరించాలి. ఏదైనా కోరిక త్వరగా నెరవేరాలంటే 108 ప్రదక్షిణాలు చేయండి. వివాహం కాని వారు ప్రతి మంగళవారం నువ్వుల నూనెతో పిండి దీపాలు వెలిగించి పూజ చేయండి. ఆంజనేయ స్వామికి పంచసంఖ్య అంటే చాలా ప్రీతికరమైనది. అందుకే 5 అరటి పండ్లను నివేదించి నమస్కారం చేసుకోవాలి. వివాహమైన ఆడవారు ప్రతి మంగళవారం ఉదయాన్నే 3 సార్లు హనుమాన్ చాలీసా చదివితే భర్త ఆదాయం బాగా పెరుగుతుంది. ప్రతి మంగళవారం తప్పనిసరిగా ఆంజనేయ స్వామి దేవాలయాన్ని దర్శించుకుంటే శుభ ఫలితాలు కలుగుతాయి. ఆంజనేయ స్వామికి ఎరుపు రంగు పుష్పాలు కానీ తమలపాకులు కానీ తీసుకువెళ్ళాలి. తమలపాకుల మాలను సమర్పిస్తే కష్టాలు తొలగి కోరికలు నెరవేరుతాయి. మీ పూజ గదిలో స్వామి పటం ముందు 11 తమలపాకులు పెట్టి పూజ చేస్తే హనుమంతుడు సంతోషిస్తాడు. పూజించిన తమలపాకులను మీ బీరువాలో కానీ పర్సులో కానీ పెట్టుకోండి. ప్రతి మంగళవారం లేదా శనివారం ఆంజనేయ స్వామికి తమలపాకుల మాలను సమర్పించి వెన్నెను నివేదించండి. ప్రతిరోజు ఉదయం స్నానం చేసి శ్రీరామ జయం అనే మంత్రాన్ని 108 సార్లు చదివితే అనుకున్న పనులన్నీ దిగ్విజయంగా పూర్తవుతాయి. 40 రోజుల పాటు ప్రతిరోజు హనుమాన్ చాలీసా చదివితే ఎలాంటి కోరికైనా నెరవేరుతుంది. శని దోషాలతో ఇబ్బంది పడేవారు ప్రతి శనివారం హనుమంతుడిని పూజించి నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. వ్యాపారాలు చేసేవారు ఆంజనేయ స్వామికి గులాబీ పూల దండను సమర్పించండి. ఆంజనేయ స్వామిని కేసరి సింధూరంతో పూజిస్తే రాముల వారి ఆశీర్వాదం కూడా కలుగుతుంది. ప్రతి మంగళవారం ఉపవాసం ఉండి పూజిస్తే అన్ని విధాలుగా బాగా కలిసి వస్తుంది. అయితే ఈ పూజా విధానాన్ని మీరు కూడా అనుసరిస్తున్నారా? నచ్చితే
లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.